సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవే కలకలలాడిపోతోంది. హైదరాబాద్ లో ఉండే ఏపీ వాసులు కుటుంబాలతో కలిసి గ్రామాలకు పయనమయ్యారు. దాంతో పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. ఇక సంక్రాంతి సంబరాల సందర్భంగా పండుగలకు ప్రతి ఒక్కరు కూడా పయనమయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, సాగర్, ప్రస్తుతం 50% ట్రాఫిక్ ఎక్కువైనట్లుగా కనిపిస్తుంది. సో అప్డేట్స్ ఏంటి అంటే ట్రాఫిక్ పోలీసులు దీని విషయంలో ఎలా తీసుకుంటున్నారు ఇంప్లిమెంటేషన్స్ అన్ని? మనం చూస్తున్నాం సంక్రాంతి సందడి నేపథ్యంలో పండక్కి హైదరాబాద్ నగరవాసులు సొంత ఊరికి ప్రయాణమవుతారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ నుంచి ఇటు ఆర్టీసీ బస్సులతో పాటుగా సొంత కార్లలో వందలాది వేలాదిగా తమ సొంత ఊర్లకు పల్లెటూర్లకు ప్రయాణమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్దంబర్పేట వద్ద ఇటు హయత్ నగర్ నుంచి పెద్దంబర్పేట వైపు నుంచి దాదాపు 2 కిలోమీటర్ల లేదా ఇప్పటికే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఇటు నార్కెట్పల్లి వైపుగా వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పోలీసులు వాహనదారులకు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు నేషనల్ హైవే పైన మనకు పెద్దంబర్పేట నుంచి ఓఆర్ఆర్ నుంచి ఇటు మరోవైపు అబ్దుల్లాపూర్ మెట్ వరకు పూర్తిగా 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ఇప్పటికే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఇటు లారీలతో పాటుగా ఆర్టీసీ బస్సులు, ఇటు ప్రైవేట్ వాహనాలతో పాటుగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, ఇటు కార్లలో సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళు పెద్ద ఎత్తున ఉదయం నుంచే బయలుదేరడంతో ఎల్బీ నగర్ నుంచి మనకు హయత్ నగర్ వరకు మాత్రమే కొంత ట్రాఫిక్ తగ్గుంది. కానీ అక్కడి నుంచి మనకు దాదాపు చౌటుప్పల్ సమీపంలో వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడే ఇలా ఉంటే సాయంత్రం వరకు కూడా మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా అయితే గంట సేపట్లో మనం ఈ హైదరాబాద్ నగరాన్ని ఓఆర్ఆర్ దాటే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు దాదాపు 2-3 గంటలు ఈ ట్రాఫిక్లోనే చిక్కుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇటు రవాణా శాఖ అధికారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ట్రాఫిక్ జామ్కు సంబంధించితో పాటుగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పెట్రోలింగ్ కూడా ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విజయవాడ హైవే పైన ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు ఇటు అధికారులు కూడా చేపడుతున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులతో కూడా సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి పలు గ్రామాలతో పాటుగా ఈ హైవే అనేది కొన్ని గ్రామాలకు అటాచ్తో ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు గ్రామాల వద్ద కూడా రోడ్డు దాటుతున్న వారికి ప్రత్యేక సూచనలు చేశారు. హోటల్స్ వద్ద కూడా రోడ్డు మీద ఏదైతే ఈ హైవే మీద వాహనాలు నిలపకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇటు అబ్దుల్లాపూర్ మెట్ నుంచి తూప్రాన్పేట, దండుమల్కాపురం, ధర్మాజిగూడెం, చౌటుప్పల్ ఇక్కడి వరకు కూడా భారీగా ట్రాఫిక్ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను రోడ్డు వైపు వాహనాలు నిలపకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఇదే ట్రాఫిక్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు విజయవాడతో పాటుగా విజయవాడకు వెళ్లే వాళ్ళైతే ఇదే రూట్లో సూర్యాపేటకు వెళ్తారు. కానీ ఇటు గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లే వాళ్ళకి మాత్రం కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రం ఇటు నార్కట్పల్లి, అద్దంకి జాతీయ రహదారి పైన ప్రయాణిస్తుంటారు. అయితే వీరు ఈ హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ వైపు నుంచి బొంగుళూరు గేట్ వద్ద తీసుకొని నాగార్జున సాగర్ హైవే వైపు వెళ్ళాలని చెప్పి వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి. దీంతో ట్రాఫిక్ని ఒక గంట సేపు, ఎందుకంటే గుంటూరు, ఒంగోలు వెళ్లే వాళ్ళు ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యామ్నాయ రూట్స్ను కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే దాదాపు 2-3 గంటల ట్రాఫిక్ జామ్ అయితే మనకు ఓఆర్ఆర్ వద్ద, అబ్దుల్లాపూర్ వద్ద నెలకొంది. ఈ నేపథ్యంలో పంతంగి టోల్ గేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే కొన్ని ప్రత్యామ్నాయ సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.